యాదాద్రి భువనగిరి జిల్లా చోట్పల్ మున్సిపల్ కేంద్రంలో 35 బూతుల్లో బీజేపీ పార్టీ కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా బూత్ ఇన్ఛార్జ్ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి వీరేంద్ర బాబు యాదవ్ ప్రచారంలో పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. రిజెక్ట్ అయిపోయిందని చెప్తున్నారు. అరే ఏం చేస్తుంది ప్రభుత్వం? అసలు ఏమనుకొని ఇల్లు కట్టుకుంటారో దాని ప్రాపర్టీ ట్యాక్స్ విపరీతంగా పెంచారు. మరి దానికి తగ్గట్టు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచారు. ఏదైతే పైలట్ పార్క్ అని ఏదైతే మొదటిగా టీఆర్ఎస్ ప్రభుత్వము మరి భగీరథ మిషన్ కోసము మరి ఇంటింటికి నల్లాని ఏ విధంగా అయితే ముందలు పోయినారో కృష్ణా ఇది ఫస్ట్ ఇక్కడ దానికి ఆనుకొనున్న ఈ మన 35వ వార్డు మరి చౌటుప్పల్లో ఇంటింటికి నల్ల ఇస్తేనే రేపు వచ్చి ఓటు అడుగుతున్న ఈ కేటీఆర్ వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ ఇక్కడ ఎక్కడగా ఏ ఇంటికి కూడా నల్ల నీళ్ళు అనేది కూడా రాకుండా మరి ఏ విధంగా వీళ్ళపై ఓటు అడుగుతారు. కాబట్టి ఒకటే ఈ తెలంగాణ ప్రభుత్వము మరి ప్రజలని ఏ విధంగా డబ్బుతో కొందామని చూస్తుందా, మందు పంపిణీ చేసి మత్తులో పెడదామని ఆలోచిస్తున్నా. చౌటుప్పల్ మున్సిపాలిటీ అయిన తర్వాత 4 బార్లు వచ్చినాయంట. అదే ఈ అడిషనల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏదైనా మళ్ళీ ఎటు చూసి లిక్కర్ మాఫియా, కేర్ ఆఫ్ లిక్కర్ మాఫియా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏదో తెలంగాణ ఒట్టికే ఉన్నదనుకుంటే ఢిల్లీలో కూడా ఇలా 800 షాపులు ఈ కళ్ళు దుకాణాలు తెరిచినట్టు 800 షాపులు, షోరూములు, వైన్ షాపులు తెరిచి బిడ్డకొకటి కొడుకుకి అందరికి పంచుతున్నాం. ఈ విధంగా తెలంగాణ మత్తులో పెట్టి ప్రజలను మోసం చేస్తున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి అందరికీ విజ్ఞప్తి, చౌటుప్పల్ వాసులకు అట్లా మునుగోడు వాసులందరికీ, ఓటర్లకు అందరికీ పేరు మన తెలంగాణ అభివృద్ధి కావాలి. మన యువకులు మంచిగా చదువుకొని అభివృద్ధి వైపు వెళ్ళాలంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి. ఈ కేటీఆర్ ఏదైతే విధంగా ఈరోజు ఆయన మునుగోడిని దత్తత తీసుకుంటా అని చెప్పినాడో, గతంలో కూడా హుజురాబాద్ని, దుబ్బాకని కూడా దత్తత తీసుకుంటా అని అబద్ధాలు చెప్పిండు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ హైదరాబాద్లో కూడా కొన్ని వార్డులని నేను దత్తత తీసుకుంటా అని చెప్పిండు. ముమ్మాటికి ప్రజలని మోసం చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. జూటా ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి నమ్మొద్దు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఓటేయాలి, మంచి మెజారిటీతో గెలిపించాలి. భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపించి ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలని మీ అందరికీ పేరున విజ్ఞప్తి చేస్తున్నాము. మునుగోడు